నూనె గింజల పంటల్లో ప్రధానమైనది వేరుశనగ. ఖరీఫ్లో ఆలస్యంగా విత్తుకున్న చోట్ల వేరుశనగ ప్రస్తుతం నెల నుంచి నెలన్నర రోజుల దశలో ఉంది. ఖరీఫ్ వేరుశనగ పంటకు చీడపీడల బెడద ఎక్కువే. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులకు వీటి ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉంది. వేరుశనగకు రసం పీల్చు పురుగులు, పొగాకు లద్దె పురుగు నష్టం ఎక్కువగా ఉండగా, ఇటీవల కురుస్తున్న వర్షాలకు అక్కడక్కడ ఎర్రగొంగలి పురుగు ఉధృతి కూడా అందుకు తోడైంది. తెగుళ్లలో మొదలు కుళ్ళు, ఆకుమచ్చ, కాండం కుళ్ళు, మొవ్వు కుళ్ళు వంటివి ఆశించి పంటను నష్టపరిచే ఆస్కారం ఎక్కువగా ఉంది. వీటిని నివారించి ఆశించిన దిగుబడులు పొందాలంటే ఎప్పటికప్పుడు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలంటూ వేరుశనగలో సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు. ప్రస్తుత వేరుశనగలో పరిస్థితి ఎలా ఉందంటే సుమారుగా 25 నుంచి 50 రోజుల వరకు పంటకాలం ఉంది. అయితే ఎక్కడైతే వర్షాలు పడటం, మళ్ళీ డ్రై ఎక్కువగా వర్షం లేకపోవడం, అంటే డ్రైగా అంటే కరువు పరిస్థితులుగా వర్షాభావ పరిస్థితులు కూడా కనిపించడంతో మనకి ఈ చీడపీడల బెడద కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మొదట్లో వేరుకులు బాగా కనిపిస్తుంది. అంటే వేర్లు మొత్తం మొక్కలు వాడిపోవడం, తర్వాత పొలంలో అక్కడక్కడ నీరు తడి ఆరిపోయిన కొద్ది మొక్కలు చనిపోవడం గమనిస్తూ ఉన్నాం. బయటికి తీసి చూస్తే వేరు వ్యవస్థ దగ్గర నల్లగా అయిపోవటం, చీల్చి చూసేటప్పుడు ఒక గోధుమ రంగు చారలాగా ఏర్పడి కులిపోతుంది. తేలికపాటి అదేవిధంగా ఎరుపు రంగు చేరగల నేలల్లో ఈ ఆమ్లత్వం ఎక్కువ కాబట్టి, ఈ ఆమ్లత్వం ఉన్న దగ్గర ఈ శిలీంధ్రం ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఈ తెగులను గమనించడం జరుగుతుంది. దీనికోసం ముఖ్యంగా రైతులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఒకటోది ఏంటంటే మొదటి దుక్కిలోనే ప్రజలను చూసి ఆధారపట్టి సున్నాన్ని కానీ మనం వేసుకున్నట్టు ఎకరానికి సుమారుగా 2 క్వింటాల నుంచి 5 క్వింటాల వరకు, అంటే మన pH దీన్ని బట్టి సూచికను బట్టి మనం వేసుకున్నట్టయితే ఇంకా శిలీంధ్రం ఉధృతి అనేది తగ్గడం ద్వారా ఈ తెగులు కూడా తగ్గుతుంది. అలా కాకుండా వేసిన తర్వాత కానీ మనం అక్కడక్కడ మొదట్లో గమనించినట్టయితే కాప్రాక్సీ క్లోరైడ్ అనేది 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే, అంటే 200 లీటర్ల మందు ద్రావణాన్ని ఎకరానికి కానీ పిచికారి చేసుకున్నట్టయితే ఈ వేరుకులు తెగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. వేరే మందుగా ఏంటంటే కార్బనిజం మ్యాంకోజెబ్ కాంబినేషన్తో మనకి లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున మనం పిచికారి చేసుకున్నట్టయితే సమర్థవంతంగా ఈ వేరుకులు తెగుల్ని సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ నివారణోపాయాలతో పాటుగా ముందు జాగ్రత్తగా తప్పకుండా విత్తన శుద్ధి కూడా చాలా వరకు చేయాల్సిన అవసరం ఉంది. విత్తన శుద్ధి ఏంటంటే మ్యాంకోజెబ్తో అయితే 1 కేజీ విత్తనానికి 3 గ్రాములు చొప్పున, అదేవిధంగా ఈ టెబుకొనజోల్ అయితే 1 కేజీ విత్తనానికి 1 గ్రాము చొప్పున కలిపి మనం విత్తన శుద్ధి కానీ చేసుకున్నట్టయితే ఈ వేరుకుళ్ళని బాగా సమర్థవంతంగా నివారించడానికి అవుతుంది. సాధారణ వర్షపాతంతో చూస్తే వర్షపాతం రిసీవ్ అయినప్పటికీ కూడా దాని పంపిణీ అనేది, డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా లేక ఎక్కువ వర్షాభావ పరిస్థితులు ఉండడం వల్ల ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దాంతోపాటు గాలిలో తేమ శాతం కూడా పెరగడం వల్ల ఈ ఉక్కపోత వాతావరణం వల్ల రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంది. ముఖ్యంగా తామర పురుగులు ఆశించడం జరుగుతూ ఉంది. ఈ తామర పురుగులు ఆశించినప్పుడు ఏమవుతుందంటే పంట ఆకులన్నీ చుట్టూ ఆకులు కొద్దిగా వడలిపోవడం, అంటే పడవ ఆకారంలో తయారైపోవడం, అలాగా చిన్నగా కుసించుకుపోవడం జరుగుతుంది. తద్వారా చేను పెరుగుదల ఆగిపోతుంది. కాబట్టి తప్పకుండా ఈ రసం పీల్చే పురుగులు నివారణ కోసం ముందుగానే విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ముందుగా వేప నూనె 5 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలిపి కానీ, లేదంటే వేప గింజల కషాయం కానీ తయారు చేసుకొని పిచికారి చేసుకున్నట్టయితే తప్పకుండా ఈ రసం పీల్చే పురుగులను ఉధృతి తగ్గించవచ్చు. అదేవిధంగా అప్పటికి కూడా సివియర్గా ఉన్నప్పుడు డైమెథియేట్ 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి చొప్పున, లేదా ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా తామర పురుగుల్ని నివారించుకోవచ్చు. ఇంకా ఉధృతిగా ఎక్కువగా సివియర్గా ఉంది, పంట గ్రోత్ కూడా, అంటే పెరుగుదల కూడా చాలా ఆగిపోయి చిన్న గుబురుగా అయిపోయినాయి అనుకున్నప్పుడు స్పైనోసైడ్ అయితే 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున, లేదంటే పిప్రోనిల్ అనే కెమికల్ కూడా దొరుకుతుంది, 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ తామర పురుగుల ఉధృతి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. 50 రోజుల వయసు ఉన్న పంటలో చూసుకుంటే ఆకులు అక్కడికక్కడ ఎక్కడ ఎక్కువ సార్లుగా జల్లీళ్ళలాగా కన్నాలు పడి ఎక్కువగా గమనించడం జరుగుతుంది. రైతులు తీరా చూస్తే ఆకులు కన్నాలు పడింది కానీ పురుగు ఏం లేదనేది కొద్దిగా అనిపించడంతో పాటుగా ఒక ఆందోళనకు గురవుతున్నారు. ఉనికిని గమనిస్తే పగలు ఇది మొత్తంగా ఎక్కడా మనకు కనిపించదు. రాత్రిపూట వచ్చి ఆకులంతా కన్నాలు పెట్టి తినడం జరుగుతుంది. పగలనేసరికి కిందకి వచ్చి చేరిపోయి ఆకులు అడుగు భాగాన కానీ, లేదంటే నేలలో ఎక్కడైతే వేరు వ్యవస్థ దగ్గరలో నేలలో రాళ్ళలో బొరియల్లో ఉండిపోయి మనకు పగలు కనిపించకుండా ఉంటుంది. ఆ కన్నాలు పెట్టేసి ఆకు అంతా పత్రహరితం అంతా గీకి తినటం వల్ల మొత్తం జల్లెడు వ్యవస్థలాగా అయిపోయి కిరణజన్య సంక్రియ సరిగా జరగక ఆహారం తయారు చేసుకోదు. ఆహారం తయారు చేసుకోవడం వల్ల మొక్క ఎరుగుదల ఆగిపోతుంది. ఒకవేళ అప్పటికి పెరిగిపోయిన మొక్క
ఉన్నా కానీ కాయలు కాసేటప్పుడు చిన్న కాయలుగా అయిపోవడం, కాయల్లో మొత్తంగా గింజలన్నీ నిండుకుపోవడం జరిగిపోవడం వల్ల తోటకాయలు ఎక్కువగా రావడం వల్ల రైతులకు విపరీత నష్టం జరుగుతుంది. పొగాకు లద్దె పురుగు ఎక్కడ ఉందంటే ముఖ్యంగా దీని లక్షణాలు ఏంటంటే లేత గోధుమ రంగులో ఉండి చారల పైన ఉంటాయి. అదేవిధంగా గుడ్లను కూడా మనం ఈజీగా పసిగట్టవచ్చు. అడుగు బాగాన గుంపులుగా ఉంటాయి కాబట్టి గుడ్లు ఎక్కడైనా మనం ఒకసారి చేను ఇలా తిరిగే చూసినప్పుడు గుడ్లు కూడా ఉంటే తీసివేయాలి. లేదన్నప్పుడు ఆ దశలో ఉండేటప్పుడు వేప నూనె అంటే 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ చొప్పున వేప నూనె కానీ పిచికారి చేసుకుంటే ఈ గుడ్డు వ్యవస్థ నుంచి పిల్ల బయటకు రాకుండా ఉంటుంది కాబట్టి తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది రైతులు. వేరుశనగ చుట్టూ తప్పకుండా ఆమదం మొక్కలను కానీ 2 వరుసల్లో చుట్టూ కానీ వేసుకున్నట్టయితే ఈ పొగాకు లద్దె పురుగు ఉధృతి నుంచి పంటను చాలా వరకు కాపాడవచ్చు. దీనికి తోడుగా ఈ లింగాకర్ష పుట్టుకలు అయితే ఎకరానికి 4 నుంచి 5 బుట్టలు ఏర్పాటు చేసుకున్నట్టయితే ఈ పురుగు ఉధృతి తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పొగాకు లద్దె పురుగు ఇంకా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ముందుగా స్టార్టింగ్లో ఉండే మొదటి దశ లార్వాలుగా మనకు కనిపించినప్పుడు క్లోరోఫైరిపాస్ అయితే 2.5 మిల్లీలీటర్ లేదా క్వినాల్ఫాస్ అయితే 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి చొప్పున కలిపి 200 లీటర్ల మందు ద్రావణాన్ని కానీ పిచికారి చేసుకున్నట్టయితే ఈ పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకా సివియర్ చాలా బాగా అయిపోయింది, పొలాన్ని అప్పుడు చూడలేదు రైతు అనుకున్నప్పుడు అప్పుడు ఎమామెక్టిన్ బెంజోయేట్ జరుగుతుంది. దాన్ని అయితే 80 గ్రాములు 1 ఎకరానికి 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకోవచ్చు. అదే లార్వా చివరి దశలో ఉన్నప్పుడు అంటే పెద్దగా దశలో ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి విషపేరణ ఒకటే మార్గం, విషపేరణ తయారు చేసుకోవాలి. దీనికోసం ఏంటంటే ఒక 5 కేజీల మెత్తని తవుడు, 2 కేజీల బెల్లం మెత్తగా కలుపుకొని ఒక రోజంతా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత అది పులుస్తుంది. ఆ పులిసినప్పుడు తర్వాత మనం ఈ థయోడి కార్బ్ కానీ 250 గ్రాములు లేదా క్లోరోఫైరిపాస్ అయితే 500 ml లేదా క్వినాల్పాస్ అయితే 500 ml రెండింటిని కలుపుకొని తగినంత ఉండలుగా చేసుకొని సాయంత్రం వేళల్లో పొలాల్లో అక్కడక్కడ కానీ వేసినట్టయితే తప్పకుండా ఇది సాయంత్రం వేస్తాం కాబట్టి రాత్రులు బయటకు వస్తుంది కాబట్టి ఈ విషపేరలను తినేసి చనిపోవడం ద్వారా మనకు పంట నష్టం జరగకుండా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఈ విషపేర పద్ధతి కూడా చీప్ అండ్ బెస్ట్ అంటే తక్కువ ఖర్చుతో సామర్థ్యంగా పనిచేసే పద్ధతి కాబట్టి రైతులు ఈ పద్ధతిని కూడా పాటించాలి.